రాధాకృష్ణ గారి ఎడిటోరియం కాలం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు మాత్రమే అయింది. ఇంతలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయినట్టుగా శోకాలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తామేం చేశామో మర్చిపోయారు. 2014 నుంచి 2029 వరకు శాసనసభ స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడానికి జగన్ ప్రభుత్వం వేధింపులు కారణం కాదా? కరోనా సమయంలో మాస్కులు ఇవ్వడం లేదని ప్రశ్నించేందుకు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ని వేధించి ఆయన చావుకు కారణం కాలేదా? పరువు ప్రతిష్టలతో బతికిన వారిని ఆత్మవిశ్వాసంతో ఎదురు నిలిచిన వాళ్ళని వేధించడమే పనిగా పెట్టుకోలేదా? ధర్మో రక్షిత రక్షిత అంటారు. మనం ధర్మబద్ధంగా వ్యవహరిస్తే ఇతరులు కూడా మన పట్ల ధర్మబద్ధంగా వ్యవహరించాలని కోరుకోవచ్చు. అడుగడుగున అధికార దుర్వినియోగాలు పాల్పడిన వాళ్ళు ఇప్పుడు అన్యాయం అక్రమాన్ని శోకాలు పెట్టడం ఏంటి? కొంతమంది తన మంత్రులు, శాసనసభ్యులు, ప్రతిపక్ష నేతలు చంద్రబాబు వయసును కూడా గౌరవించకుండా బహిరంగంగా నాడు వాడు వీడు చెత్త నా కొడుకు అని దూషించినప్పుడు ముఖ్యమంత్రిగా మౌనంగా ఉండిపోవడం ఏ నీతి ఏ రీతి? తనకు గిట్టని మీడియా సంస్థలను శాసనసభ కార్యక్రమాలు ప్రసారం చేయకుండా నిషేధించలేదా? ముఖ్యమంత్రి నివాసం పరిసరాలను కూడా రానివ్వలేదే? ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఛానల్కి 5 ఏళ్ల పాటు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రకటనలు ఒక్కరైనా ఇవ్వకపోవడం ఏ నీతి? ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ మళ్ళీ ఎన్నికల నాటికి ప్రజాభిమానం చూరగొనడానికి ప్రయత్నిస్తుంది. జగన్ అండ్ కోలో ఈ ఛాయలు కూడా కనిపించలేదు. తప్పంతా ప్రజలది అన్నట్టుగా ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. నిజంగా మంచి పాలన ఇస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు? పూర్వం రాజుల ఆస్థానంలో పొగడ్తల కోసం కొంతమంది ఉండేవారు. జగన్ రెడ్డి ఆస్థానంలో కూడా ఇలాంటి వారు చేరారు. వారి మాటలను నిజంగానే నమ్మిన జగన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. భజన పరుల మాటలు నమ్మి మునిగిపోయారు. టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి జగన్ అండ్ కో సహజంగానే ప్రయత్నిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అసాధారణ పరిణతి ప్రదర్శించారు. టీడీపీతో పొత్తు ఏర్పడకుండా చెడగొట్టడానికి ఎవరెంత ప్రయత్నించినా ఖాతరు చేయలేదు. మైత్రిని చెడగొట్టడానికి జరిగే ప్రయత్నాలు సఫలం కాకూడదంటే విభేదాలు ఏర్పడితే వాటి పరిష్కారానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో బాధ్యతాయుతమైనటువంటి ఎడిటోరియల్ కాలమే ఈ చివరి మొక్క. మిగతాది దాడుల్ని తను సమర్థించడం. ఇంతకుముందు దాడుల్ని తను వ్యతిరేకించినప్పుడు ఇప్పుడు కూడా దాడులు జరగడం తప్పు అని చెప్పాలి. దాని ప్రతీకారం తీర్చుకున్నారంటే అంతకుముందు వైసీపీ వాళ్ళు వచ్చి ప్రతీకారం తీర్చుకున్నట్టే కదా. అంతకుముందు తెలుగుదేశం నాయకులు మాట్లాడిన మాటలకి వీళ్ళు వచ్చి ప్రతీకారం తీర్చుకున్నట్టే కదా. కాబట్టి ఇక్కడే మనం ధర్మం తప్పుతున్నాం. ధర్మం అంటే అందరం ధర్మంగా ఉండటం. ఒకళ్ళ అధర్మాన్ని అంగీకరించితే రెండో వాళ్ళ అధర్మం తప్పు అంటే అక్కడే ధర్మం తప్పుదపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో విఫలమవుతుంది అది. అదే సందర్భంలో ఈ అంశం మాత్రం మంచిది. ఏదైతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం చంద్రబాబుల మధ్యన పొరపచ్చాలు లేకుండా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమన్నది.